మన తెలుగులో ఉండే ఫ్యాన్స్ ని రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. టైప్ నెంబర్ 1, ట్విట్టర్ లో మా హీరో తోపు దమ్ముంటే ఆపంటూ ఫ్యాన్ వారులు చేసుకునే టాక్సిక్ నిబ్బాగాళ్ళు. వీళ్ళకి మూవీస్ గురించి సినిమాటోగ్రఫీ గురించి ఉండే నాలెడ్జ్ జీరో, పాలిటిక్స్ మీద ఉండే నాలెడ్జ్ జీరో, వీళ్ళకి వాళ్ళ కెరియర్ మీద ఉండే ఫోకస్ జీరో. ఎప్పుడు చూడు ఆ హీరోని తిట్టా, ఈ హీరోని తిట్టా, ఆ హీరో మీద మార్ఫింగులు చేయ, ఈ హీరో మీద ట్రోల్స్ చేయ, ఇదే పని వీళ్ళకి. వీళ్ళు ఏ హీరోని అయితే సపోర్ట్ చేస్తూ వేరే హీరోని డిగ్రేడ్ చేస్తూ ట్రోల్స్ చేస్తారో ఆ హీరోకి వీళ్ళకి అసలు సంబంధమే ఉండదు. ఆ హీరోకి అసలు వీళ్ళ ఎగ్జిస్టెన్సే తెలియదు, వీళ్ళు ఒకళ్ళు ఉన్నారని కూడా తెలియదు. పని మొగ్గ లేకుండా పక్క హీరోస్ ని ట్రోల్ చేయడమే పనిలా పెట్టుకుంటారు. నీ అమ్మని తిడితే నీకు గుత్తలో కాల్తదేమో, మా అమ్మని తిడితే మా అమ్మనేగా అనుకునే రకాలం మేము. మనలో మనం కొట్టుకుంటూ క్రియేట్ చేసుకుంటున్న టాక్సిసిటీనే చాలదంటే మరో పక్క తమిళ సాంబార్ బ్యాచ్ గాళ్ళు, నార్త్ గుట్కా గాళ్ళు క్రియేట్ చేసే టాక్సిటీ ఇంకోటి. కుక్కను కొట్టినట్టు కొడితే పోయి ఆంధ్రాల వర్మ అక్కడ వాడు మీ అందరి లాంటి నిలకడలేని నిబ్బాగాల కోసమేరా మన మస్కు మావా మార్కెట్ లోకి group.a అని చెప్పి ఒక కొత్త చాట్ బాట్ ని వదిలాడు. దీని పని ఏంటంటే పని మొగ్గ లేకుండా ఫ్యాన్ వారులు చేసుకునే నిలకడలేని నిబ్బాగాలకి గువ్వమింగే స్టైల్లో రిప్లై ఇవ్వటం. చూశారుగా మన గ్రూప్ బాబాయ్ తో మామూలుగా ఉండదు, వెళ్ళి దాంతో చేసుకోండి ఫ్యాన్ వారులు. అది అలా ఉంచితే మొన్న జపాన్ లో ఆడవడో ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అంట. కొంచెం చూడటానికి నా 144p వర్షన్ లో ఉన్నాడు. ఆడ అసలు అమ్మాయి అర్థం కావట్లా, అబ్బాయి అర్థం కావట్లా. మేబీ అమ్మాయే అనుకుంటా. ఒకసారి ఎన్టీఆర్ గారి పక్కన ఆడు పెట్టిన ఎక్స్ప్రెషన్లు చూపిస్తా చూడండి. అరే నాన్న ఎవడ్రా నువ్వు దేవరా గెటప్ అనుకుని దెయ్యం గెటప్ వేసావా ఏంటి? కొంచెం మేకప్ సరిగ్గా వేసుకోరా బాబు, మేకప్ ఎక్కువైనట్టుంది. అయినా నీకు ఇది దేవరా గెటప్ అని ఎవరు చెప్పారు? అది తెలియాలంటే ముందు నీకు దేవర కథ తెలియాలి. ఇప్పుడు మనం రెండో రకమైన ఫాల్తూ ఫేక్ ఫ్యాన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మనం ఫస్ట్ మాట్లాడుకున్న వాళ్ళ మీద యూట్యూబ్ లో చాలా మంది చాలా వీడియోస్ చేశారు. అండ్ మనం ఇప్పుడు మాట్లాడుకునే టైప్ ఆఫ్ ఫ్యాన్స్ మీద యూట్యూబ్ లో నాకు తెలిసి ఏ రోస్ట్ వీడియో లేదు. ఈ సెగ్మెంట్ లో మనమే ఫస్ట్. SRH ఫేవరెట్ ప్లేయర్, SRH లో ఫేవరెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. సన్ రైజర్స్ హైదరాబాద్ లో నా ఫేవరెట్ ప్లేయర్ వచ్చేసి విరాట్ కోహ్లీ. SRH లో విరాట్ కోహ్లీ ఎప్పటి నుంచి ఆడుతున్నాడు రా? అసలు ఒక బుర్ర ఉందా? క్రికెట్ గురించి ఆకు తెలియదు, హూకు తెలియదు. వ్యూస్ కోసం ఎవడ పడితే ఆడొచ్చి ఏ చెత్త పడితే ఆ చెత్త వాగేయటమే. క్రికెట్ ఈజ్ ఈక్వల్ టు విరాట్ కోహ్లీ, విరాట్ కోహ్లీ ఈజ్ ఈక్వల్స్ టు క్రికెట్. దట్స్ ఇట్. విరాట్ కోహ్లీయే క్రికెట్, ఇండియన్ క్రికెట్ టీమ్ కి విరాట్ కోహ్లీ. నీ క్రికెట్ లో విరాట్ కోహ్లీ తప్ప ఇంకెవరు తెలియదు అని చెప్పి నాకు అర్థమైందిలే, కానీ అన్ని మూసుకుని కూర్చో. సో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కమెంట్ చేసి ఈ వీడియో SRH ఫ్యాన్స్ కి ట్యాగ్ చేయండి, షేర్ చేయండి. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ SRH ఫ్యాన్స్ కి ఎందుకు షేర్ చేయాలరా? ఏం వేసుకున్నా? విరాట్ కోహ్లీ జెర్సీ, RCB. ఓకే, గాడ్ ఆఫ్ ద క్రికెట్ విరాట్ కోహ్లీ అని మనకు అందరికీ తెలిసినప్పుడు ఇంకా చెప్పు, బెస్ట్ బౌలర్ విరాట్ కోహ్లీ, బెస్ట్ థర్డ్ అంపైర్ విరాట్ కోహ్లీ, బెస్ట్ అంపైర్ విరాట్ కోహ్లీ, గాడ్ ఆఫ్ క్రికెట్ విరాట్ కోహ్లీ. గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ అక్క. గాడ్ ఆఫ్ క్రికెట్ ఎవరో తెలియదు, నువ్వు వచ్చి క్రికెట్ గురించి మాట్లాడుతున్నావు. ఓ పని చేయండి, నెక్స్ట్ IPL సీజన్ లో చీర్ గర్ల్స్ బదులు మీరెళ్ళి డాన్స్ చేయండి. కనీసం IPL మేనేజ్మెంట్ కి డబ్బులన్నా కలిసి వస్తాయి. చిచి ఏంట్రా అది? ఓయో రూమా? RCB జెర్సీ వేసుకుని స్టేడియం లో ఉన్న మ్యాచ్ చూడడానికి పోవాలి కానీ ఓయో రూమ్ కు పోవటం ఏంట్రా చండాలంగా? బతికించావక్క, నీ దగ్గర SRH RCB టీ షర్ట్లు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. అదే CSK ఇంకా ముంబై జెర్సీలు కూడా ఉంటుంటే అవి కూడా ఎక్కడ పడితే అక్కడ వేసుకుని ఎలా పడితే అలా డాన్స్ వేసేదానివేమో. ఇప్పుడు ఓన్లీ SRH ఇంకా RCB తో సరిపెట్టావు. ఎవరితో మాట్లాడుతున్నావు? అంతగానం ముద్దులు ఇస్తున్నావు ఫోన్ లో? ఎవరికి? నేను నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా. ఎవరు నీ బాయ్ ఫ్రెండ్? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ. చిచ్చి హోటల్లో రిసెప్షన్ కి ఫోన్ చేసి విరాట్ కోహ్లీ అంటావేంటి చండాలంగా? ఎంతకీ విరాట్ కోహ్లీ తమ బాయ్ ఫ్రెండ్ అన్న విషయం అనుష్క శర్మకి తెలుసా? అంటే ఒకవేళ తెలిస్తే నువ్వు ఏ విరాట్ కోహ్లీని అయితే నీ బాయ్ ఫ్రెండ్ అన్నావు, అదే విరాట్ కోహ్లీ దగ్గర ఉన్న MRF బ్యాట్ తీసుకుని అనుష్క శర్మ నీ డిప్ప మీద మింగుతుంది. హేటర్స్ రెడీగా ఉండండి, ఈసారి IPL లో మేమేంటో చూపిస్తాం. RCBకి డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారన్న విషయం నాకు తెలుసు మావా, కానీ RCBకి ఇలాంటి క్రింజ్ నిబ్బి ఫ్యాన్స్ కూడా ఉంటారన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది. RCBని ట్రోల్ చేస్తే సైలెంట్ గా ఉన్నా కదా అని విరాట్ కోహ్లీని ట్రోల్ చేశారనుకో ఒక్కొక్క బేస్ లో పగిలిపోతారు. చిచ్చి ఇలా RCB పేరు అడ్డు పెట్టుకుని నిబ్బి యాటిట్యూడ్ రీల్స్ చేసి ప్రతి ఇయర్ RCBకి రావాల్సిన కప్పుని లాలీపప్పు చేస్తున్నారు. RCBకి పట్టిన సగం దరిద్రం వీళ్ళ వల్లే క్రియేట్ అవుతుంది మావా. వీళ్ళు వీళ్ళ లవడాలో రీల్స్. నేను అమ్మాయిలను బూతులు తిట్టను కాబట్టి సరిపోయింది, లేదంటేనా లాలీపాప్స్ పట్టుకొని వచ్చారు స్టేడియం కి, తిరిగి నోట్లో పెట్టుకొని వెళ్ళిపోయారు. అక్కో నీ క్రికెట్ మీద ఉన్న నాలెడ్జ్ 0%, కానీ క్రికెట్ గురించి అన్ని నీకే తెలిసినట్టు నువ్వు చేసే ఓవర్ యాక్షన్ 100%. ధోనికి అధికారులు ఉన్నారు ఒప్పుకుంటా, కానీ విరాట్ కోహ్లీకి అందరూ భక్తులు. విరాట్ కోహ్లీ భక్తులు ఎవరైతే ఉన్నారో అందరూ ఎదుర్కొంటారు. కానీ నీకు మాత్రం కామెంట్ సెక్షన్ లో హేటర్స్ ఉన్నారు, ఏం చేద్దాం మరి?
అయినా అక్క ఇప్పుడు నువ్వు ఈ రీల్ ఎందుకు చేసినట్టు? ఓ పక్క ధోని ఫ్యాన్స్ కి మరో పక్క కోహ్లీ ఫ్యాన్స్ కి ఫ్యాన్ వార్ క్రియేట్ చేసి ఆపై వచ్చిన కామెంట్లు షేర్లతో రీచ్ మింగటానికా? వా, రీచ్ సొంగటానికి ఏం ప్లాన్ వేసావు అక్క? అయినా నువ్వు నీ పేరు రెడ్ ఫ్లాగ్ గర్ల్ అని చెప్పి పెట్టుకున్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది నువ్వు రెడ్ ఫ్లాగ్ అని. బట్ ఐ డిడ్ ఏ మిస్టేక్. నేను మీకు టిప్ చెప్తావా? గట్టి గుర్తుపెట్టు. మనమందరం పాటించాల్సింది ఒకటే రూల్ నెంబర్ 1. ఎర్రి పువ్వులతో ఎప్పుడు ఆర్గ్యూ చేయకూడదు. ఎగ్జాక్ట్లీ సేమ్ వాళ్ళు కూడా రూల్ నెంబర్ 1 ఫాలో అవుతారు నీ రీల్ చూసి. అందుకే సేమ్ వాళ్ళు కూడా మీతో వాదించరు. లేకపోతే మీరే చూడండి, మా ఆవిడ SRH కి సపోర్ట్ చేస్తూ రీల్ చేసిందని చెప్పి ఈవిడ SRH ఫ్యాన్ అనుకోవడానికి ఉందా అంటే లేదు. ఒకసారి ముంబైకి సపోర్ట్ చేస్తూ రీల్ పెడుతుంది, ఒకసారి RCBకి సపోర్ట్ చేస్తూ రీల్ పెడుతుంది, ఇంకోసారి ఏమో SRH కి సపోర్ట్ చేస్తూ రీల్ పెడుతుంది. రీచ్ కోసం టీములు మార్చేస్తూ ఉంటుంది. ఏం బ్రో ఏమన్నావు? ఎంజాయ్. థ్యాంక్ యూ బ్రో. ఒక్కసారి అయిపోయి వచ్చిన తర్వాత ఒక RCB ఫ్యాన్ ని ఎంత మంది ట్రోల్ చేస్తారో ఏమన్నా తెలుసా బ్రో నీకు? అరే RCBని మెయిన్ గా ట్రోల్ చేసేది వాళ్ళు కప్పు కొట్టలేదనో లేకపోతే RCB మీద ఉన్న హేట్ అనో కాదు. ఇలాంటి నెబ్బాగాళ్ళు RCB పేరు అడ్డు పెట్టుకుని చేసే ఓవర్ యాక్షన్ ఉంది చూసావా, దాని వల్ల ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. చూసారుగా ఒక గ్రూప్ ఆఫ్ RCB ఫ్యాన్స్ వచ్చి ఒంటరిగా ఉన్న CSK ఫ్యాన్ మీద RCB అంటే అలా అరుస్తున్నారు. అయినా ఇది ఓన్లీ RCB ఫ్యాన్స్ కే కాదు మావా, మిగిలిన IPL టీమ్స్ లో ఉన్న కొంతమంది ఫ్యాన్స్ కూడా ఇలానే బిహేవ్ చేస్తున్నారు. నేను CSK ఫ్యాన్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఇటు పక్క మీసం కనిపిస్తుంది కదా, రేపు ఇట్లా RCB గెలిచిందనుకో ఇటు పక్క మీసం మొత్తం తీసుకుంటా. అరే అయినా నీ ఫేవరెట్ టీం ఓడిపోతే నువ్వు మీసం కొరుక్కోవడం ఏంట్రా? కొంచెం కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? ఫైనల్ గా వచ్చేసి RCB విన్ అయింది. ఇక మమ్మ టిమ్మర్ వచ్చిన తీసుకుంటున్నా. అరే నీ దోల కాకపోతే IPL టీమ్స్ మెయింటైన్ చేసి IPL ఫ్రాంచైజ్ ఓనర్స్ బానే ఉంటారు, IPL ఆడే ప్లేయర్స్ బానే ఉంటారు, IPL కి స్పాన్సర్ చేసే స్పాన్సర్స్ బానే ఉంటారు. మధ్యలో ఎర్రి పప్పులు అయ్యేది ఎవరో తెలుసా? ఇదిగో నీలాగా సెల్ఫ్ రెస్పెక్ట్ ని బజార్ లో పెట్టుకున్న ఎరుపు గాల్లే. రెడ్ సీకింగ్ మన విరాట్ కోహ్లీ. RCBians, this one is for you. సంద్రంలో ఉప్ప, ఈడి పేరే విఖ్యాత్. ఇప్పుడు ఏదన్నా వేస్ట్ నుంచి బెస్ట్ చేస్తే దాన్ని క్రియేటివిటీ అంటారు, కానీ ఈడు బెస్ట్ నుంచి వేస్ట్ చేస్తాడు. ఒక మొక్కలో చెప్పాలంటే మంచిగా ఉన్న సాంగ్స్ ని కూనీ చేసి చెడదొప్పుతాడు. రెడ్ సీకింగ్ ఏంట్రా? రెడ్ ఫ్లవర్ గా లిరిసిస్ట్ లా లిరిక్స్ రాయరా అంటే సాడిస్ట్ లాగా నీ నోటికి వచ్చిన లిరిక్స్ తో మా బ్రెయిన్ ని బలాత్కారం చేస్తున్నావు. పోనీ RCB మీద పాట పాడి ఆపాడా అంటే లేదు. మొన్న అదేదో ఈవెంట్ లో MM కీరవాణి గారి ముందు కూడా పాడాడు. ఆయనకు కూడా ఇది టాలెంట్ చూపించాడు. 666 నాటుతోని ఆస్కారే తెప్పించారు, ఛత్రపతితో సంగీతం అధిపతి అయిపోయారు. స్టూడెంట్ నంబర్ 1 కాదు, మ్యూజిక్ నంబర్ 1 మీరు. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. అన్నట్టు ఇందాక నుంచి చూస్తున్నా, అరే మావా సంబర్ అని చెప్పి షర్ట్ లేకుండా వీడియో చూస్తున్నావు కదా, మంచిగా ఉన్నావురా, నీ పని బాగుంది. చూస్తే చూసావులే కానీ అదే చేత్తో సబ్స్క్రైబ్ కూడా చేయరా బాబు. నువ్వు సబ్స్క్రైబ్ చేసావు అనుకో మళ్ళీ ఆన్లైన్ లో దొరికే చెత్తనంతా తీసుకొచ్చి దాంతో కొత్తగా ఏదో ఒక వీడియో చేస్తా. ఫ్రీగా ఏం వద్దులే, నీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తా, కానీ సబ్స్క్రైబ్ మాత్రం ముఖ్యం బిగులు. మళ్ళీ త్వరలోనే కొత్త వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్.